సో మేడం, సోరియాసిస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మందికి అవేర్‌నెస్ వచ్చింది. సోరియాసిస్ హ్మ్. అంటే ఏంటి? హ్మ్. సో దాని ద్వారా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హ్మ్. రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలని తెలుస్తూ ఉంది. బట్ హోమియోలో దీనికి మెడికేషన్ ఎట్లా ఉంటుందనేది చాలా మందికి తెలీదనమాట. సో హ్మ్. ఒకసారి సోరియాసిస్ అనేది ఎలాంటి వాళ్ళకొస్తుంది? ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? సోరియాసిస్ అనేది కూడా ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని చెప్తాం. ఎప్పుడైతే హ్మ్. మన వ్యాధి నిరోధక శక్తి మన ఓన్ స్కిన్ సెల్స్ మీద ప్రభావితం చూపిస్తుందో, అప్పుడు ఈ సోరియాసిస్ అనేది బాడీలో ఈ స్కిన్ సెల్స్ అంటే చర్మ కణాలు బాగా ఎక్కువగా ఉత్పత్తి అవ్వటం, పాతవి తొందరగా చనిపోయి కొత్తవి రెజ్యునేట్ అవ్వటం వల్ల అది పైన స్కేలీనెస్‌గా, ఇచ్చింగ్‌నెస్‌గా, బంప్స్ లాగా కనిపిస్తుంటుంది. ఇదేంటంటే అప్పుడే తగ్గిపోయినట్టు అనిపించే కండిషన్. బట్ క్రానిక్‌గా అంటే దీర్ఘకాలికంగా మళ్ళీ మళ్ళీ పునరావృతమయ్యేటటువంటి ఒక మొండి కేసు. చర్మ వ్యాధుల్లో ఉండే పెద్ద మొండి కేసు ఏదంటే సోరియాసిస్ అని చెప్తాం. అయితే సోరియాసిస్‌కి ట్రీట్మెంట్ ఉందా అని చాలా మందికి తెలీదనడం ఈ రోజుల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా మందికి దాదాపుగా యాహ్! సోరియాసిస్ అంటే ఎనీ స్కిన్ డిజార్డర్స్, ఎనీ అలెర్జీస్ కానీ, ఇప్పుడు సైనస్ కావచ్చు, హెయిర్ ఫీవర్స్ కావచ్చు, అర్టికేరియా కావచ్చు, స్కిన్ డిజార్డర్స్ లైక్ సోరియాసిస్ కానీ, ఎగ్జిమాస్, ఇవి ఏ కండిషన్స్‌కైనా హోమియో ఫస్ట్ నుంచి పనిచేస్తదన్న ఇది జనాల్లో ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగింది. ఎందుకు అనవసరంగా వేరే ట్రాపికల్ మెడికేషన్స్ వాడటము, ఎక్స్‌టర్నల్ క్రీమ్స్ ఎందుకు వాడటం, డైరెక్ట్‌గా హోమియో అయితే రూట్ నుంచి పోతుంది కదా అనే ఒక ఇది కూడా చాలా మంది జనాల్లో ఉంది. సో, దే కమింగ్ డైరెక్ట్‌లీ టు ద హోమియోపతి. అంటే హోమియో కేర్ కావచ్చు, నార్మల్ సింగిల్ క్లినిక్స్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్తున్నారు జనాలు. అయితే ఇదెందుకు, ఎంతవరకు తగ్గుతుంది, ఎవరికొస్తుంది అంటే వయసుతో సంబంధం అనేది ఏమి లేని ఒక రోగం. అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా కూడా ఈ కండిషన్ వచ్చే అవకాశాలుంటాయి. కాకపోతే దీనిలో రకరకాలైన సోరియాసిస్‌లుంటాయి. అంటే స్కిన్ మొత్తం వచ్చి పొలుసుల్లాగా, చేప పొలుసుల్లాగా ఉండే కండిషన్ సోరియాటిక్ వల్గారిస్ అంటాం. అది దాదాపుగా మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్‌లో కామన్ వెరైటీ. అంటే సోరియాసిస్‌లో ఎక్కువ మందిలో ఈ టైప్ ఆఫ్ సోరియాసిస్ వస్తుంది. కొంతమందికి ఓన్లీ నెయిల్స్‌లోనే ఉంటుంది. నెయిల్ సోరియాసిస్ అంటాం. కొంతమందికి ఓన్లీ తలలోనే ఉంటుంది. అంటే తలలో ఏంటి, చాలామంది అంటే వాళ్ళు డాండ్రఫ్ అనుకుంటారు తప్పించి, అది సోరియాసిస్ అనే నిర్ధారణకి రావడానికి దగ్గర దగ్గర 2, 3 ఇయర్స్ పట్టేస్తది. సో, స్కాల్ప్ సోరియాసిస్ కూడా ఈ మధ్య వయస్కుల్లో ఎక్కువ మందిలో కనిపిస్తుంటుంది. నెయిల్ సోరియాసిస్ కూడా మధ్య వయస్కులలో. ఈ సోరియాటిక్ వల్గారిస్ అనేది దాదాపుగా ఒక ఏజ్ అంటే 40, 45 తర్వాత ఉన్న వాళ్ళలో కనిపిస్తుంది. అదే గట్టెడ్ సోరియాసిస్ అంటాం. చిన్న చిన్నగా డ్రాప్ లాగా అక్కడక్కడ వచ్చినట్టుగా కనిపించటం. తర్వాత ఇన్వర్స్ సోరియాసిస్, ఇది చాలా రేర్ వెరైటీ. అంటే ఆర్మ్‌పిట్స్‌లో కానీ, గ్రాయిన్స్‌లో కానీ, ఓన్లీ ఫోల్డింగ్ ఏరియాస్‌లో మాత్రమే కనబడుతూ ఉంటుంది. అండ్ బాగా అరుదుగా వినబడేది ఏంటంటే పామోప్లాంటర్ సోరియాసిస్ అంటాం. అంటే ఓన్లీ చేతులు, కాళ్ళల్లో. ఇప్పుడు ఆడవాళ్ళలో మడమల్లో మనం ఎక్కువ ఇంటి పని చేస్తూ ఉంటాం కాబట్టి, డిటర్జెంట్స్ యూజ్ చేయడం ఉంటుంది కాబట్టి పడదేమో, డిటర్జెంట్ ఎగ్జిమా అంటాం. అలా ఉంటుందని చాలామంది, క్రాక్స్ కూడా కామన్ ఉంటాయి. అలా ఉంటుందని చాలామంది సోరియాసిస్ అనుకోరు. బట్ ఒకసారి ఎక్కువ రోజులుగా క్రాక్స్ ఉంటున్నాయి, డీప్ క్రాక్స్ ఉంటున్నాయి, దాని నుంచి ఊజింగ్ అవుతోంది, ఫ్లూయిడ్ లీక్ అవుతోంది, పెయిన్ ఎక్కువగుంటుంది అంటే ఖచ్చితంగా వింటర్ అగ్రవేషన్ ఉంటుందంటే అది ప్లాంటర్ సోరియాసిస్ కింద కూడా తీసుకోవచ్చు. అంటే ఓన్లీ ఇన్ సోల్స్‌లోనే కాకుండా, హీల్‌లోనే కాకుండా ఆన్ ద టాప్ ఆఫ్ ద ఫుట్ అంటే డార్సల్ యాస్పెక్ట్ ఆఫ్ ద ఫుట్‌లో కూడా మనకి ప్యాచెస్ అనేది కనిపిస్తుంది. లాటరల్ పోర్షన్ ఆఫ్ ద ఫుట్‌లో కూడా మనకి ఈ ప్యాచెస్ అనేది కనిపిస్తాయి. సో, ఇది కూడా చాలా కామన్ వెరైటీ. పామోప్లాంటర్ వెరైటీ అంటాం. ఇదేంటంటే దాదాపుగా ఆడవాళ్ళలో కనిపిస్తుంది. సో, వెరైటీ ఏదైనా కూడా, టైప్ ఆఫ్ సోరియాసిస్ ఏదైనా కూడా దీర్ఘకాలికంగా ట్రీట్మెంట్ అయితే అవసరం. యూజువల్‌గా ఇప్పుడు మా దగ్గరికొచ్చే కేసెస్‌లో కూడా మినిమమ్ చెప్తాం. 2-3 వింటర్ సీజన్స్ కంపల్సరీగా వాడాలి. ఎందుకంటే ఎనీ సోరియాసిస్ ఎయిదర్ ఇట్ మైట్ బి ఎ స్కాల్ప్ ఆర్ ఎ గట్టేట్ ఆర్ ఎ సోరియాటిక్ వల్గారిస్ కావచ్చు, లేకపోతే నెయిల్ ఎనీ అయినా కూడా వింటర్‌లో ఎక్కువ పెరుగుతుంది. ఎనీ స్కిన్ సమస్య నార్మల్‌గా తేమ శాతం బాడీలో తగ్గిపోతది కాబట్టి బికాస్ ఆఫ్ డ్రైనెస్ వల్ల చాలా వరకు పెరుగుతుంది. సో, ఆ డ్రైనెస్ అనేది మనం చలికాలంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ కాలంలో మనకి ఈ సమస్య పెరుగుతుందని ముందుగానే చెప్తాం. కాబట్టి ఫస్ట్ వింటర్‌కి, సెకండ్ వింటర్‌కి చాలా వేరియేషన్ వస్తుంది. థర్డ్ వింటర్‌కి ఇంకా వేరియేషన్ వస్తుంది. సో, ఈ 3 సీజన్స్ వాడుకుంటే ఖచ్చితంగా మళ్ళీ పునరావృతమయ్యే ఛాన్సెస్ అనేది మనకి హోమియో వాడిన తర్వాత తక్కువ. అలా కాదు, నాకు ఇమ్మీడియేట్‌గా తగ్గిపోవాలంటే కాదండి హోమియోతోటి. కాకపోతే ఎనీ ట్రాపికల్ మెడిసిన్స్ ఇప్పుడు అవి కూడా స్టెరాయిడ్సే మళ్ళీ. ఈ క్లోబెటజోల్ అని, నియోమార్కజోల్ అని పెడుతూ ఉంటారు. సో, అవి పెట్టడం వల్ల ఏమవుతుంది, పెట్టినప్పుడు తగ్గిపోతుంది. బట్ ఆపిన తర్వాత వెంటనే పెరుగుతుంది. పెరగటం మళ్ళీ డబుల్ రేట్‌లో పెరుగుతూ ఉంటుంది. సో, అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా హోమియోకి రావాల్సిందే. సో, అలా కాకుండా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీరు హోమియో వాడుకుంటే ఏంటంటే కంప్లీట్‌గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సప్రెషన్ ఆఫ్ ద డిసీజ్ అనేది ఉండదు. ఇది ఎక్కువ రోజులుగా సప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఒక సోరియాసిస్ నుంచి ఇంకో సోరియాసిస్ రావచ్చు. ఇప్పుడు స్కాల్ప్ సోరియాసిస్ అంటే అక్కడికే ఆగిపోదు. చెవుల వెనుక వస్తుంది, నెక్‌లో వస్తుంది.
బాడీలో వస్తుంది, ట్రంక్లో వస్తుంది, మొత్తం వచ్చేస్తుంది. గటెడ్ సోరియాసిస్ అనేది ఎప్పుడు చిన్నగానే ఉండదు, అది రాను రాను పెద్ద ప్యాచెస్ కింద కూడా వచ్చేస్తుంది. చేతుల్లో వచ్చే సోరియాసిస్ ఓన్లీ చేతుల్లోనే ఆగిపోదు, కాళ్ళలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ కాంప్లికేషన్స్ లైక్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. ఎక్కువ రోజులుగా దీన్ని టాపికల్ క్రీమ్స్తోని కానీ లోషన్స్తో సప్రెస్ చేస్తే డెఫినెట్గా ఇట్ మై టర్న్ అవుట్ ఇంటూ సప్రెషన్. సో అప్పుడు జాయింట్స్ మీద ఎఫెక్ట్ అయ్యి సోరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ పడే కంటే హోమియోని డైరెక్ట్గా స్టార్ట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో మళ్ళీ ఇబ్బంది అనేది ఉండదు. అండ్ 95% కేసెస్ బాగానే తగ్గుతాయి. కాకపోతే ఇట్ టేక్స్ టైం, బట్ ఇట్స్ నాట్ అ లైఫ్ టైం. ఒక 2-3 ఇయర్స్ అయితే ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ చిన్న ప్యాచ్ ఉన్నా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే మా దగ్గరికి వచ్చే పేషెంట్స్కి మొత్తం ప్యాచెస్ పోయే వరకు వాడమని చెప్తాం. వాడతారు కూడా పేషెంట్స్, ఎందుకంటే ఆ ఇబ్బంది పడే కంటే మళ్ళీ తెచ్చుకునే కండి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్స్ వాడే కంటే వాడడం బెటర్ అని చెప్పేసి ఇంప్రూవ్మెంట్ ఉన్న కేసెస్ అని మళ్ళీ రికరెన్సీ రాకుండా వాడుతూనే ఉంటారు. సో దట్ ఈస్ ద సోరియాసిస్. ఓకే డాక్టర్ గారు, అంటే సోరియాసిస్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయి. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మనకి ఫ్యూచర్ లో ఎలాంటి Complications. ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ అలాగే అంటే ఇమిడియట్ రిజల్ట్ కాకుండా లాంగ్ టర్మ్ చూసుకుంటే మనకి ఫ్యూచర్ లో రాకుండా ఉంటుందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.